హలో ఫుడీస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను ఈరోజు ఈజీగా చేసే కేఎఫ్సి బయట టేస్ట్ కన్నా బాగుండే టేస్ట్ని అయితే మీకు చూపిస్తాను, ఇంట్లో ఎలా తయారు చేసుకోవచ్చో. దానికోసం అయితే మనం 2 లెగ్ పీస్ అండ్ ఇలాగే వింగ్ ఉన్న పీస్ని అయితే ఇలా దగ్గరుండి కట్ చేయించుకున్నాను బయట. సో దానికి ఇలా నాట్లు అయితే పెట్టుకోవాలి. నాట్లు పెట్టడం వల్ల ఏంటంటే మనం ఫస్ట్ మ్యాగ్నేట్ చేసుకొని పెట్టుకుంటాం కదా, ఆ పేస్ట్లన్నీ దీని లోపలికి వెళ్ళి మంచిగా నానతాయి అన్నమాట. సో దీనికోసం అయితే ఫస్ట్ చికెన్ని క్లీన్గా వాష్ చేసేసుకొని దాంట్లో కావాల్సినవి అయితే వేసేసుకుందాం అనమాట. ఫస్ట్ సాల్ట్ వేస్తున్నాను, ఇది ఫస్ట్ మ్యాగ్నేట్ చేస్తున్నాను. సాల్ట్ అండ్ అలాగే కారం 1.5 స్పూన్ వేసుకోండి, నేను కొంచెం ఎక్కువే తింటాను కాబట్టి. సో కొంచెం టేస్టింగ్ సాల్ట్, షుగర్ ఏంటంటే కలర్ కోసం అనమాట. అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, సోయా సాస్ అయితే ఆప్షనల్, మీ ఇష్టం అది. అండ్ అలాగే పెరుగు వల్ల ఏంటంటే చికెన్ మంచిగా సోక్ అవుతుంది. అండ్ లెమన్ కూడా హాఫ్ లెమన్ వేసేయండి, ఒక బద్ద. దీనివల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇలా వేసుకొని మంచిగా మ్యాగ్నేట్ చేసుకుని అయితే 4 to 5 అవర్స్ అయితే మనం పక్కకు పెట్టేసుకోవాలి. ఈ మ్యాగ్నేట్ చేసేది కూడా ఎలా అంటే, ఇవన్నీ మిశ్రమాలన్నీ లోపల, అంటే చికెన్ లోపల మనం ఇలా నాట్లు పెట్టుకున్నాం కదా, ఆ నాట్లు లోపలికి వెళ్ళేలాగా కలుపుకోవాలన్నమాట. బాగా మంచిగా మిక్స్ చేయండి. ఇలా పైన చేసేస్తే ఏంటంటే లోపలికి వెళ్ళదు, ఆ చికెన్ లోపలికి వెళ్ళకుండా పచ్చి స్మెల్ వస్తుంది అనమాట. సో అలా రాకుండా మంచిగా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు చికెన్ జ్యూసీగా ఫ్రై అయినప్పుడు ఆయిల్లో చాలా బాగుంటుంది. సో చూసారు కదా, లెగ్ పీస్కి ఇలా నాట్లు పెట్టించుకున్నాను కదా, థమ్ ఫింగర్తో ఇలా లోపల తోసుకుంటూ మనమైతే మిక్స్ చేసుకోవాలి. అండ్ ఇంక ఇదేంటంటే గరం మసాలా, నేనైతే హోమ్ మేడ్ చేసుకున్నా గరం మసాలా. సో మీకు కావాలంటే కమెంట్ చేయండి, నేనైతే ఈ గరం మసాలా ఎలా తయారు చేస్తానో కూడా చెప్తాను, ఓకేనా, వీడియో పెడతాను. ఇప్పుడు 4 to 5 అవర్స్ అయితే నేను వదిలేస్తున్నా. ఆఫ్టర్ ఈ 4 to 5 అవర్స్ అయిపోయిన తర్వాత నేను ఈ క్లిప్ అయితే యాడ్ చేశాను. ఫస్ట్ ఏంటంటే మైదా అండ్ అలాగే కార్న్ఫ్లోర్ తీసుకున్నా, అండ్ కొంచెం సాల్ట్, పైన క్రిస్పీగా వస్తుంది కదా దానికోసం అంటే ఇది. 1.5 స్పూన్ కారము, ఫస్ట్ సాల్ట్ వేసాను. అండ్ కలర్ కోసం అయితే పసుపు. అండ్ ఇందాక యాడ్ చేశాను కదా గరం మసాలా, సేమ్ అదే ఇప్పుడు యాడ్ చేస్తున్నాను. సో ఈ గరం మసాలా వేసిన తర్వాత మొత్తం అంతా మంచిగా ఎక్కడ ఉండకుండా ఇవంతా మిక్స్ చేసుకోవాలి. ఈ పౌడర్స్ అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి మెల్లిగా, ఎందుకంటే తొందరగా కలవదు, అక్కడక్కడ పిండి ఉండిపోతుంది. సో అలా ఉండకుండా ఇవంతా కలిసే, ఉప్పు కారం పసుపు అన్నీ కలిసేలాగా మనం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. సో మెల్లిగా అయినా చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇలాంటి ఫుడ్ వర్షాకాలంలో వేడివేడిగా తింటుంటే చాలా బాగుంటుంది. కేఎఫ్సీకి వెళ్తే డబ్బులు అయిపోతాయి కదా, సో 2 పీసెస్కే 1000 రూపీస్ అంటారు. సో ఇంట్లో అయితే అంత అవ్వదు. అండ్ అంత పెట్టినా కానీ ఎక్కడో కొంచెం భయం, ఆయిల్ ఎలాంటిది వాడారో ఏంటో అనేది, అలాంటి బాధలు లేకుండా ఇంట్లోనే మంచిగా ఆయిల్ మనకి నచ్చినట్లు వేసుకోవచ్చు. నాకు కొంచెం సాల్ట్ సరిపోలేదు, మళ్ళీ యాడ్ చేసుకున్నాను. అంటే పిండిని చూసుకుంటూ ఉండాలి, మధ్యలో కొంచెం టేస్ట్ చేస్తే తెలుస్తుంది కదా. మెయిన్ కేఎఫ్సీకి టేస్ట్ అంటే ఈ పిండితోనే వస్తుంది. సో ఈలోపు నేనైతే ఆయిల్ హీట్కి పెట్టేశాను చూడండి. సో ఇదంతా కలిసిపోయిన తర్వాత మెయిన్ ఏంటంటే దీనికి ఐస్ వాటర్ కావాలి. ఫ్రిడ్జ్లో ఐస్ వాటర్ పెట్టుకున్నాను, ఐస్ అయింది. ఇప్పుడు ఇందాక మనం మ్యాగ్నేట్ చేసుకున్న చికెన్ పీసెస్ని అయితే కోటింగ్ చేద్దాం. ఫస్ట్ కోటింగ్ అనమాట ఇది. సో ఎలా కోట్ చేస్తున్నానో చూడండి, అస్సలు వీడియో స్కిప్ చేయకండి. మళ్ళీ మీరు అంటే మధ్యలో చూడకుండా చేస్తే పెంట అయిపోతుంది. సో స్కిప్ చేయకుండా అయితే వీడియోని చూడండి. సో ఇలా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఫస్ట్ కోటింగ్ని గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఈ చికెన్ పీసెస్ని ఈ పౌడర్లో మంచిగా డిప్ చేసుకోవాలి. ఇలా డిప్ చేసుకున్న చికెన్ని 1 సెకండ్ అయితే ఈ ఐస్ వాటర్లో పెట్టాలన్నమాట. అందుకే ఐస్ వాటర్ తీసుకున్నాను. అండ్ ఐస్ వాటర్లో 1 సెకండ్ పెట్టి తీసేసిన తర్వాత మళ్ళీ సెకండ్ కోటింగ్ అయితే ఈ పౌడర్లో పెట్టాలి, ఈ మైదా పౌడర్లో. సేమ్ ఇందాక ఎలా చేసామో సేమ్ అలాగే మళ్ళీ సెకండ్ కోటింగ్ ఇవ్వాలన్నమాట. సో చూస్తున్నారు కదా, ఫస్ట్ కోటింగ్ అయిపోయాక ఐస్ వాటర్లో పెట్టి మళ్ళీ తీసి సెకండ్ కోటింగ్ ఇవ్వాలి. సో ఇలా ఇచ్చిన తర్వాత మనం ఎక్స్ట్రా పిండి అయితే ఏముంటుందో దాన్ని ఇలా షేక్ చేసేస్తే ఎక్స్ట్రా పిండి ఇలా పోయి
పైన లేయర్స్ ఫామ్ అవుతాయి అనమాట. అక్కడ చికెన్ పైన కేఎఫ్సీ పైన ఏంటి ఇలా లేయర్స్ వచ్చి ఎలా వచ్చాయి, బ్రెడ్ ఇలా మిక్సీ చేసి పెట్టేస్తారు అది ఇది అనుకుంటాం కదా, కాదండి. ఇది మ్యాటర్. సో పిండిలో ఇలా డిప్ చేసి ఇలా షేక్ చేస్తే మనకి లేయర్స్ ఫామ్ అవుతుంది. దాన్నే క్రిస్పీగా అయ్యి కేఎఫ్సీ అంటారనమాట, అంతే. సో సెకండ్ లెగ్ పీస్ కూడా నేను సేమ్ ఇందాక నేను చూపించినట్లే చేసేస్తున్నాను. ఫస్ట్ది ఏంటంటే ఫస్ట్ కోటింగ్ బాగా గట్టిగా నొక్కుకుంటూ చేసుకోవాలి. అండ్ అలాగే ఐస్ వాటర్లో కొద్దిసేపు డిప్ చేసేసి పెట్టి మళ్ళీ సెకండ్ కోటింగ్ ఇచ్చుకోవడమే. సో ఇందాక పీస్ నేను ఎలా చేశానో సేమ్ అంతే. సో అన్నీ ఇలా చేసుకొని పెట్టుకోవాలన్నమాట. సో లోపల వరకు వెళ్ళేలాగా కొంచెం మనం ప్రెస్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇలా కట్ చేసుకున్నాం కదా లెగ్ పీస్, ఆ లెగ్ పీస్ లోపలికి వెళ్ళేలాగా చూసుకోవాలన్నమాట ఈ పౌడర్స్ అన్నీ, అదే పిండి మొత్తం. సో అదిగోండి అలా. ఇప్పుడు మళ్ళీ ఐస్ వాటర్లో పెట్టేసి డిప్ చేసి ఒక సెకండ్ నుంచి ఆ వాటర్ కొంచెం వెళ్ళిపోయిన దాకా ఉంచి పిండిలో వేసుకొని మళ్ళీ సెకండ్ కోటింగ్ ఇచ్చుకోవాలి. సో చూసారు కదా ఇలా కొంచెం ప్రాసెస్ ఉంటుంది కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది, అదిరిపోతుంది. మీరు ఇంటికి ఎవరైనా వస్తే ఇలా ట్రై చేసి పెట్టండి, నిజంగా ఫిదా అయిపోతారు. నేను మా ఇంటికి ఎవరు వచ్చినా నాన్ వెజ్ పక్కా ఉండాలి మా దాంట్లో అయితే. సో నాన్ వెజ్ ఉండాలంటే కర్రీస్ ఏం తింటాం, స్నాక్స్ లాగైతే బాగుంటుంది కాబట్టి నేనైతే ఇదే స్నాక్స్ చేస్తాను. అందరు వెళ్ళేటప్పుడు చాలా బాగుంది అని రెసిపీ అడిగైతే వెళ్తారు. సో ఇలా అడిగే కన్నా నేను వీడియో పెట్టేస్తే అయిపోతుంది కదా అని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. సో ఇలా షేక్ చేస్తే ఏంటంటే లేయర్స్ ఫామ్ అవుతుంది. అంటే ఎక్స్ట్రా పిండి అయితే ఏముంటుందో ఆ ఎక్స్ట్రా పిండి కూడా బయట ఇలా వెళ్ళిపోయి లేయర్స్ ఫామ్ అవుతుంది అనమాట. కేఎఫ్సీకి ఇదే బెస్ట్ టిప్. సో చూడండి అదిగోండి లేయర్స్ ఎలా ఫామ్ అయిందో. సో ఇంతే. సో ఇక్కడైతే హీట్ అయిపోయింది ఆయిల్, పొగలు కూడా వస్తున్నాయి. ఇదిగోండి చూడండి పొగలు వస్తున్నాయి. సో ఈ లెగ్ పీస్ను మనం ఇలా చేసుకున్నాం కాబట్టి వెంటనే వేసేసుకుంటేనే మంచిది. ఆగి వేస్తే ఏంటంటే మనం కూల్ వాటర్లో పెట్టాం కాబట్టి అది మెత్తగా అయిపోయి గట్టిగా అయిపోతుంది. సో వెంటనే వేసుకోవాలి. మనం చేసుకున్న వెంటనే రెండు చేసుకొని నేను వేసేస్తున్నాను. సో చూసారా వెయ్యగానే ఎట్లా బబుల్స్ వచ్చేస్తున్నాయో. సో చూడండి కేఎఫ్సీ ఎలా ఫ్రై అవుతుందో. మనం హై ఫ్లేమ్ కూడా పెట్టకూడదు, అలానే తక్కువ కూడా పెట్టకూడదు. తక్కువ పెడితే ఏంటంటే ఆయిల్ లాగేస్తుంది, హై పెడితే ఏంటంటే మాడిపోతుంది, లోపల ఉడకదు. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అయితే ఫ్రై చేసుకోవాలి ఏదైనా చికెన్. ఇలా ఫ్రై చేసుకోవాలి. చూసారా కదా ఎంత మంచిగా ఫ్రై అవుతుందో. సో కలర్ కూడా చూసారా భలే వస్తుంది కదా, సేమ్ బయట మనం ఎలా తీసుకున్నామో కేఎఫ్సీ అలానే ఉంటుంది. ట్రై చేయండి గాయస్, నిజంగా ఎంత బాగుంటుందో. నేనైతే బాగా ఇష్టంగా తింటాను ఫుడ్ చికెన్లో. చికెన్ ఇష్టం లేని వాళ్ళైతే ఎవరు ఉంటారు చెప్పండి, ఇలా చేసి పెడితే ఇంకా ఇష్టపడతారు. సో ట్రై చేయండి. వేడివేడిగా వర్షాలు ఉన్నప్పుడు అలాగే ఇంకేమైనా చికెన్ తినాలనిపిస్తుంది అన్నప్పుడు ఏమైనా చుట్టాలు వచ్చినప్పుడు ఇలా ట్రై చేసి పెట్టండి, చాలా బాగుంటుంది. సో దీన్ని కొంచెం మనం పైన ఇంకా లేయర్ అలానే ఉంది కాబట్టి కొంచెం మెల్లిగా తిప్పుకుందాం అనమాట. కొంచెం బరువుగా ఉన్న లెగ్ పీసు ఫస్ట్ పచ్చిగా ఉంటుంది కాబట్టి బరువుగా ఉంది. సో నేను తిప్పేసుకున్నాను. సో లో ఫ్లేమ్లో అదే మీడియం ఫ్లేమ్లో పెట్టుకునే ఫ్రై చేసుకోండి, మాడకుండా ఉంటాయి, లోపల మంచిగా ఉడుకుతుంది. సో ఇంకోటి ఏంటంటే ఈ బబుల్స్ అన్నీ పోయేదాకా మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం ఎక్స్ట్రా ఇందాక ఉంచుకున్నాను కదా, దాన్ని కూడా మ్యాగ్నేట్ చేసుకొని అదే ఇలా చేసేసుకొని పెట్టుకుంటాను. సో చూసారు కదా ఇలా బబుల్స్ పోతున్నాయి అంటే కొంచెం లోపల ఉడికినట్టే. మనకి ఎలా తెలుస్తుంది అంటే ఫ్రై అయిపోయిందని చెప్పి ఫస్ట్ వేయగానే బబుల్స్ వస్తాయి కదా, అలా బబుల్స్ ఆగేదాకా ఫ్రై చేసుకుంటూ ఉండాలి మనం. ఇంకా బబుల్స్ వస్తున్నాయి కాబట్టి ఇంకా ఫ్రై చేసుకోవాలి, అప్పుడు కొంచెం పచ్చున్న లోపల పోతుంది అనమాట. ఇంకోండి ఇంకొంచెం కలర్ రావాలి, ఆ కలర్ వచ్చే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఆల్మోస్ట్ అయితే వచ్చేస్తుంది కలర్. సో ఫ్రై అయిపోతున్నాయి. సో చూసారు కదా కొంచెం పెద్దగా ఉన్న పీసెస్ ఫ్రై అయ్యి కొంచెం చిన్నగా అవుతాయి అన్నమాట. కానీ కేఎఫ్సీ అయితే భలే ఉంటుంది లెగ్ పీస్. నాకు ఈ లెగ్ పీస్ కన్నా ఇందాక నేను వింగ్ పీస్ చూపించాను కదా మీకు, ఆ పీస్ అయితే చాలా బాగుంటుంది. నాకు మ్యాక్సిమం అందరూ లెగ్ పీస్ ఎక్కువ ప్రిఫర్ చేస్తారు కానీ నాకు లెగ్ పీస్ కన్నా ఆ పీస్ అయితే చాలా బాగుంటుంది. లోపల మీట్ కూడా అదే ముక్క కూడా చాలా బాగుంటుంది అనమాట. సో అయిపోయింది, పక్కకు తీసేసుకుందాం. సో ఆయిల్ పీల్చుకోవాలని చెప్పి నేనైతే ఇలా టిష్యూస్లో అరేంజ్ చేసుకున్నాను. సో నెక్స్ట్ మనం ఇందాక ఉన్న పీసెస్ని కూడా వెంటనే వేసేసుకుందాం, మళ్ళీ గట్టిగా అయిపోతాయి.
సో ఈ పీస్ నాకు ఇష్టమైందాను కదా ఇందాక, వింగ్ పీస్. ఇది చాలా బాగుంటుంది కేఎఫ్సీలో. నేను ఎక్కడికి వెళ్ళినా ఆర్డర్ పెట్టుకోవడం ఈ పీసే ఆర్డర్ పెట్టుకుంటాను అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. సో చూసారా వేయగానే బబుల్స్ ఎలా వస్తున్నాయో, ఆ బబుల్స్ అన్నీ పోయేదాకా ఫ్రై చేస్తేనే లోపల చికెన్ ఉడికినట్టు అనమాట. సో వేడివేడిగా ఉంది. టమాటో సాస్తో అయితే సర్వ్ చేసుకుంటే ఎంత బాగుంటుందో. నాకైతే చాలా అంటే చాలా బాగుంది. అరోమా కూడా చాలా బాగా వస్తుంది. మనం ఒకవేళ మధ్యాహ్నం చేసామనుకో ఆ స్మెల్ నైట్ వరకు ఇంట్లోనే ఉంటుంది. అది ఫ్రై అయ్యేటప్పుడు చాలా బాగా వస్తుంది అరోమా స్మెల్. సో ఆల్మోస్ట్ ఈ పీసెస్ కూడా అయిపోయాయి చూడండి. సేమ్ కేఎఫ్సీ లాగే ఉంది కదా ఈ వింగ్ పీస్. నాకైతే చాలా ఇష్టం అబ్బా, ఎంత బాగున్నాయో. సో ఇవి కూడా అయిపోయాయి, నేను పక్కకు తీసేసుకుంటాను. సో చూసారా పైన లేయర్స్ చాలా క్రిస్పీగా ఉంది, లోపల మెత్తగా సాఫ్ట్గా. మనం నానబెట్టుకున్నాం కదా ఒక 4 hours, చాలా టేస్టీగా ఉంది. లోపల చికెన్ కూడా బాగా కుక్ అయింది. నేనైతే ఆల్రెడీ లెగ్ పీస్ టేస్ట్ చేశాను. పైన కోటింగ్ పిండి కూడా చాలా టేస్ట్గా ఉంది. సాల్ట్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. నేను వేసే మేనర్లోనే వెయ్యండి మీరు కూడా. సో దట్ మనకి బయట దొరికే కేఎఫ్సీ అయితే రెడీ అయిపోయింది. ఎంత బాగుంది కదా చూడడానికి అయితే. విత్ టొమాటో సాస్తో తింటుంటే వేడివేడిగా చాలా చాలా బాగుంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంకేమైనా మీకు ఫుడ్ ఐటమ్స్ కావాలి అని అంటే కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. సేమ్ ఇదే ప్రాసెస్ చేయండి, చాలా బాగా వస్తుంది. సో ఎవరైనా చేసి ఉంటే నా వీడియో చూసి కమెంట్ సెక్షన్లో అయితే కమెంట్ చేయండి. చూసి నేను హ్యాపీ అయిపోతాను, నా వీడియో కూడా చూసి చేసుకుంటున్నారని చెప్పి. అండ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ యువర్ సపోర్ట్. ఇంకా నేను వీడియోస్ చేసి మీకు చూపిస్తాను. ఓకేనా? బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.